హాయ్ ఆల్, వెల్కమ్ టు అశ్విని వ్లాగ్స్. ఈరోజు మీకు 2 టైప్స్ ఆఫ్ ఉసిరికాయ పచ్చడి ఎలా పట్టాలని చెప్తున్నాను. ఒకటి నిమ్మకాయ వేసి, ఒకటి చింతపండు వేసి, తర్వాత ములక్కాడకు కూడా చింతపండు వేసి నిలవ పచ్చడి. దీనికి నేను ఏ కప్ తోటి మెజర్మెంట్ తీసుకుంటున్నానో ఆ కప్ తోటి 2 కప్స్ ఆఫ్ ఉసిరికాయలు. చింతపండుకి అంతే, నిమ్మకాయకి అంతే. మసాలాస్ అన్నీ సేమ్, కాకపోతే మనం ఇక్కడ చింతపండు బదులు నిమ్మకాయ వేసుకుంటున్నాం, అంతే తేడా. నాకు దగ్గరగా ఒక 1/2 లీటర్ నూనె పట్టింది 3 పికిల్స్ పట్టడానికి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ నిమ్మకాయ పచ్చడి కోసం ఉసిరికాయలు వేపుకుంటున్నాను. అంటే మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు, 50% కుక్ చేస్తే సరిపోతుంది. జస్ట్ మగ్గితే చాలు. ఈ ప్రొసీజర్లోనే చింతపండుకు కూడా ఇలాగే వేపుకోవాలి, ములక్కాడకు కూడా అలాగే కుక్ చేసుకోవాలి. ఏ కప్తో నేను ఉసిరికాయలు తీసుకున్నానో ఆ కప్పులోకి 1/2 కారం పడింది. ఇది ఇంట్లో హోమ్ మేడ్ కారం అండి. 1/2 కప్పుకి 1/2 ఉప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు, వేయించిన మెంతుల పౌడరు, జీరా పౌడర్, ఆవపిండి. అక్కడ 2 క్లిప్స్ పెట్టాను, ఒకటేమో నిమ్మకాయ పచ్చడికి, ఇంకొకటేమో చింతపండు పచ్చడికి. ఇప్పుడు ములక్కాడలను కూడా ఎక్కువ వేపకూడదు, జస్ట్ మెత్తపడే వరకే వేపుకోవాలి. ఇది కూడా చింతపండు వేసే పట్టాను. జస్ట్ మెత్తపడితే సరిపోతుంది. మీకంటే లైట్ కొంచెం డార్క్ గ్రీనిష్ కలర్ వస్తాయి, ఆ కలర్ వస్తే చాలు మనకి. తర్వాత నిమ్మకాయ పచ్చడి కోసం ఏదైతే మసాలా నేను ముందు చూపించానో మసాలా కలిపేసుకున్నాను ముందు. అన్నిటికీ నేను తిరగమూత పెట్టుకుంటానండి. ఇది నా స్టైల్లో నేను పడతాను. ఇది చింతపండు వేసింది, సేమ్ అన్ని మసాలాలు సేమే. చింతపండు ఇది. నిమ్మకాయలు మాత్రం 2 కప్స్ ఆఫ్ ఉసిరికాయలకి నాకు దగ్గరగా ఒక 6 నిమ్మకాయ రసం వరకు పడిందండి. అక్కడ ఉసిరికాయ ములక్కాడ కలిపిన పిక్కు మిస్ అయింది. తిరగమూత పెట్టిన తర్వాత ఇది నిమ్మకాయ, ఇదేమో చింతపండు, అది ములక్కాడ. ఇంకా ఆయిల్ పడుతుంది.